నిశ్శబ్దం ఏడుస్తుంది, గాలి కూడా భయపడుతుంది. మనుషుల గుండెల్లో యుద్ధం మోగుతుంది. పొలాల్లో పువ్వులు రాలిన చోట ఇప్పుడు బాంబుల గాయాలే మిగిలాయి. పిల్లల నవ్వులు వినిపించిన వీధుల్లో ఇప్పుడు కన్నిటి ప్రతిధ్వనులే నిలిచాయి. ఇల్లన్నీ గోడలే కాదు కదా, మనసులే కదా. ఆ మనసుని మట్టిలో కలిపి ఎవరు గెలిచారో చెప్పగలరా? రక్తంతో గీసిన సరిహద్దులు శాంతిని ఎప్పుడైనా ఇచ్చాయా? చావుల మీద నిర్మించిన విజయాలు ఎవరికి నిజంగా సంతోషమిచ్చాయా? యుద్ధం గెలిచింది ఎవరు, జీవితాలు ఓడిపోయాయి కదా. గెలుపు అనే మాట వెనకాల ఎంత బాధ దాగి ఉంది కదా. నాశనం మీద నిలిచిన రాజ్యం ఎంత కాలం నిలుస్తుంది చెప్పు? మనుషుల కన్నీళ్లతో నిండిన ప్రపంచం ఎప్పుడైనా నిజంగా గెలుస్తుందా చెప్పు? అమ్మల కళ్ళలో ఆగని వర్షం, తండ్రి హృదయంలో మౌనారుపులు, చిన్న చేతుల్లో కలల బదులు భయాలే మిగిలిన కాలం ఇది. గెలిచిన జెండా ఎగిరినా గుండెల్లో శాంతి లేకపోతే ఆ గెలుపు విలువ ఏంటి చెప్పు? జీవితాల్ని కని కోల్పోయిన తర్వాత మనిషి మనిషిని చంపుకుంటే భూమి నవ్వుతుందా, లేదా నిశ్శబ్దంగా రోదిస్తుందా? ఒక అడుగు ప్రేమ వైపు వేస్తే 100 యుద్ధాలు ఆగిపోతాయి. కానీ ద్వేషం ఒక్కసారి పెరిగితే ప్రపంచమే చీకటైపోతుంది. యుద్ధం గెలిచింది ఎవరు, జీవితాలు ఓడిపోయాయి కదా. గెలుపు అనే మాట వెనకాల ఎంత బాధ దాగి ఉంది కదా. యుద్ధం కాదు సమాధానం, ప్రేమే నిజమైన గెలుపు. మనిషి మనిషిగా ఉండాలి, అదే ప్రపంచానికి శాంతి.